ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద, అసెంబ్లీ మీద గౌరవం లేదు. పని చేయకుండా వారి కాన్స్టిట్యున్సీలో ప్రజలందరూ గెలిపించి అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడి కేసీఆర్ గారిని ప్రజలందరూ గెలిపించారు. వారు ప్రమాణ స్వీకారం చేసుకోవటమే చాలా లేటుగా వచ్చింది. అందరితో పాటు చేయకపోవటం ఏంటంటే వారి కాలుకు దెబ్బ తగిలి హాస్పిటల్కి పోయి అది నయమైన తర్వాత వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ గారు వచ్చి మాట్లాడేటప్పుడు ఆ రోజు అసెంబ్లీకి రావాల్సినటువంటి వ్యక్తి ఆ రోజు అసెంబ్లీకి రాలేదు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకరోజు గవర్నర్ స్పీచ్ మీద మాట్లాడేటప్పుడు కూడా రాలేదు. ఈరోజు అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టు మీద మాట్లాడుతున్నారు ప్రత్యేకంగా. ఈ ఇరిగేషన్ మాట్లాడేటప్పుడే కృష్ణా జలాలు, గోదావరి జలాల మీద కూడా చర్చ జరుగుతుంది. ఒకవేళ కేసీఆర్ గారు ఈ కృష్ణా జలాలని తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా తీసుకురావటంలో వారు నిజంగా ప్రయత్నం చేస్తే ఆ విషయాన్ని అసెంబ్లీలో వచ్చి చెప్తే అది కూడా బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ ఆయన లీడరు, బీఆర్ఎస్ పార్టీ లీడర్గా ఆయనకు అవకాశం ఇచ్చేవాళ్ళు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఒకవేళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారు చెప్పినట్టుగా ఈ ప్రాజెక్టులన్నింటినీ కృష్ణా బోర్డుకి ఇచ్చారు, అది ఆంధ్ర వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉందని మాట్లాడుతున్నారు కదా, ఆ విషయాలను వచ్చి మీరు అసెంబ్లీలో మాట్లాడితే దానికి సమాధానం చెప్పే వ్యక్తి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అసెంబ్లీలో ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉన్నారు, అసెంబ్లీలో మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంఐఎం ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు అక్కడ. వారందరికీ తెలిసేది. మీరు అసెంబ్లీలో మాట్లాడితే రాష్ట్రం మొత్తం తెలిసేది. ఇవన్నీ అసెంబ్లీలో చెప్పకుండా అసలు అసెంబ్లీకే రాకుండా నల్గొండ జిల్లాలో మీటింగ్ పెట్టి ఆ మీటింగులో కృష్ణా జలాలకు సంబంధించి లేక గోదావరికి సంబంధించి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్ర వాళ్ళకేదో ఉపయోగపడేటట్టు తెలంగాణకి ఉపయోగపడటం లేదని చెప్పాలనే ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి మాట్లాడాలని అనుకుంటున్నాను. ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే మాట్లాడాలని ఇచ్చారు. మీరు ఇవన్నీ తీసుకుంటూనే ఉన్నారు, కానీ అసెంబ్లీకి రారు, మాట్లాడరు.